నా పేరు దాసర్ పోలయ్య. నేను జిల్లా లెవెల్ ఇన్సూరెన్స్ మానిటరింగ్ కంపెనీ మెంబర్లో పనిచేస్తున్నాను మరియు జనసేన ఎస్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు అనే గ్రామంలోని గుంజి ప్రసాద్ శివప్రసాద్ వాళ్ళ బాధ్యతరాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇతను గతంలో ముత్తాండ్ ఫైనాన్స్లో అల్లూరులో 21 సవర్ల గోల్డ్ పెట్టినాడు 2023లో. కానీ సంవత్సరం గడుపుగానే 24లో దాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నాడు. ఆ సమయంలో ముసలి వెంకటేశ్వర్లు అతను అల్లూరులో ఒక వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అతను ఆశ్రయించాడు. అతను పాన్ బ్రోకర్గా లైసెన్స్ లేదు, ఏమీ లేదు. అతను ఇలాంటి బ్యాంకులో రుణాలు ఊరిన కట్టలేనప్పుడు విడిపించేటప్పుడు అతనే విడిపించి ఇంట్లో పెట్టుకొని వాటికి రసీదు కూడా ఇవ్వకుండా అతను ఆ గోల్డ్ని తీసుకుని పెట్టుకుంటుంటాడు. అదే సమయంలో 2024లో ఉత్తరంలో 21 సవర్ల గోల్డ్ను రిలీజ్ చేసి అతని సొంత ఇంట్లో పెట్టుకొని తర్వాత 25లో వెళ్ళిపోయి అడిగినప్పుడు 2.5 సవర్ల గోల్డ్ని ఒక చైన్ రిలీజ్ చేశాడు. మిగతా 17.5 సవర్ల గోల్డ్ అతని దగ్గర ఉంది. వీళ్ళు బాధ్యతలు పోయి అడిగినప్పుడు అది ఏలంకి అయిపోయింది, మా దగ్గర లేదు గోల్డ్ అని చెప్పడం జరిగింది. వీళ్ళు నిరుపేదగా వాళ్ళు కూలి పని చేసుకుంటూ వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొచ్చి నగలు అతను కుదపెట్టి వ్యాపారం నిమిత్తము ఆ డబ్బుల్ని అతను వాడుకున్నాడు. కొన్ని ఇబ్బందులకు గురి ఆ గోల్డ్ కట్టలేకన్నప్పుడు ఇతన్ని ఆశ్రమించడం అతను మోసం జరిగింది. ఈ విషయమై గత వారంలో నా దగ్గర వచ్చినప్పుడు నేను వాళ్ళు తీసుకెళ్ళి ఎస్పీ దగ్గర స్పందనలో పోయి విచారించి సార్ వాళ్ళు న్యాయం చేయాలని అడగడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు కూడా అల్లూరు పోలీస్ స్టేషన్లో మరియు కావాలి సిఐ దగ్గర విచారించడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఆ అబ్బాయి శివప్రసాద్ అతను వాళ్ళ బంధువుల దగ్గర ఆ గోల్డ్ తీసుకొచ్చి పెట్టినాడు కాబట్టి వాళ్ళ బంధువులు వచ్చి అతని మీద ఒత్తిడి చేయడం జరిగింది. అందుకని అతను ఈరోజు మన కలెక్టర్ గారిని ఆశ్రయిద్దామని వాళ్ళ దగ్గర ఏదో మేలు చేస్తారని అడగటం జరిగింది. ఈ సమక్షంలో వాళ్ళ బంధువులు గోల్డ్ అతనికి ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సమక్షంలో ఆ పిల్లోడు కానీ వాళ్ళ తల్లిదండ్రి కానీ ఈ గోల్డ్ కానీ మాకు ఇకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటాము కలెక్టర్ ఆఫీస్ ముందు అని చెప్పడం జరిగింది. దీనికని నేను వచ్చి వాళ్ళ బంధువుల చేత ఆ విషయం ఏం జరిగింది తెలుసుకుంటారని మన పత్రిక గారికి తెలియజేస్తున్నాను. సార్ అది నా గోల్డ్ కాదు సార్. మా పిల్లి తెచ్చి పెట్టుకున్నాను సార్. పెట్టుకున్న తర్వాత ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ కట్టలేకపోయేటప్పటికి ఇంట్రెస్ట్ కట్టడానికి డబ్బులు లేవని వేరే అతన్ని పోయి సంప్రదించాను సార్. ఆయన ముస్లిం వెంకటేశ్వర సార్. అతను బంగారు మామూలుగా ఇంట్లో కుదవ పెట్టుకుంటా అతను సైకిల్ షాప్ పెట్టుకుంటూ ఉంటాడు సార్. ఆయన బంగారు ఇంట్లోనే కుదవ పెట్టుకుంటా వడ్డీ 2.5 రూపాయలు 3 రూపాయల వడ్డీకి మార్చుకుంటూ ఉంటాడు సార్. ఇంక ఇంట్రెస్ట్ కట్టడానికి లేక అతని దగ్గరికి వెళ్ళి అతనే వచ్చి బంగారుకి అంతా డబ్బు కట్టి విడిపించి అతని దగ్గర పెట్టుకున్నాడు సార్. అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి వెళ్ళి 2023లో పెట్టుకొని మళ్ళీ 2024 వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళాను సార్. వెళ్ళి ఒక వస్తువు తీసేసాను. ఒక వస్తువు 2.5 సవర్ల వస్తువు 1,80,000 కట్టించుకొని అంటే మిగతా వాటికి అన్నిటికీ వడ్డీ కట్టించుకొని ఒక వస్తువు ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదని ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బంగారుకి వాళ్ళే డబ్బులు తెచ్చి మా బంగారం మాకు తీసేయండి ఇట్లా మా కాపురాలు బాగుందని చెప్పి వచ్చి నా మీద ఇచ్చేసేటప్పటికి నేను అతని దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి తీసుకోవాలంటే బంగారు లేదు, బంగారు ఆలం పోయింది, అమ్మేశాను, మీరు వడ్డీ కట్టలేదు అందుకని అమ్మేసాను అని చెప్పి చెప్తున్నారు సార్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరిగేదానికి అతను డబ్బు లంచాలు పోసేసి ఈ విధంగా చేస్తాను సార్. ఇప్పుడు మాకు న్యాయం జరగకపోతే ఇంకా నేను ఇంకేం చేసే పరిస్థితి లేదు సార్. నాకు ఇద్దరు చిన్న బిడ్డలు, నా భార్య అలిపూర్ సంవత్సరం నుంచి అలిగి వెళ్ళిపోయింది నాకు బంగారు విషయం. నా భార్య అయితేనే మా పిల్ల అయితేనే ఆ కాపురం పోయింది, నా కాపురం పోయింది సార్. 50,000 బంగారులు కూడా అందరు బంగారు తెచ్చి పెట్టుకున్నాను సార్. నేను వాళ్ళందరూ నా మీద కేసు పెట్టి ఇది చేయాలని చెప్పి చూస్తున్నాను సార్. అదే ఈ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, చూస్తాను, లేదంటే ఎక్కడ చేస్తాను సార్. ఏమైనా అమ్మి వాళ్ళ బంగారు తీసుకోవాలన్నా కూడా నా దగ్గర ఏమి ఇస్తారు సార్.
మమతా సార్, మాది జగదేవపేట. నా పేరు మమతా సార్, మాది జగదేవపేట. అబ్బాయి శివప్రసాద్ మా కొడుకు. అబ్బాయి మిషన్ బండి కొంటానంటే మేము బంగారు ఇచ్చేసాను. నేను మా కూతురు మా బంధువుల దగ్గర అంతా బంగారు తీసుకొచ్చి అది కుదువ పెట్టాడు. కుదువ పెట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అవి తీసుకొచ్చుకోవాలని పోతే అతను బంగారు రేటు పెరిగేలాకే మేము ఇవ్వము ఎలా వెళ్ళిపోయింది చెప్పాడు సార్. అతనికి మామూలుగా బంగారు షాప్ పెట్టేదంటే అతనికి లైసెన్స్ లేకుండా ఈ అబ్బాయి తీసుకొచ్చుకోవాలని అడిగితే ఎలా వేసాయని చెప్తున్నారు. ఇప్పుడు నా భర్త కూడా నన్ను తరివేశాడు, బంగారు తీసుకోవాలమ్మా నన్ను తరివేశాడు. నేను చూస్తే కూతురు వికరాకురాలు, నాకు 2 పిల్లలు సార్. 2 పిల్లలు ఇప్పుడు బంగారు తీసుకొచ్చుకున్నామంటే నేను ఎలా వేసాడని చెప్పేస్తున్నాను. మాకు రసీదు కానీ ఏదైనా మాకు పంపించలేదు సార్. ఆ బంగారు గురించి మేము కలెక్టర్ గారిని మందలించాలని వచ్చాము.